టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. మనం బిఫోర్ మనం క్వశ్చన్ నెంబర్ 5, 6 చెప్పుకున్నాం కదండి, అంటే లిమిట్స్లో. ఇప్పుడేమో డిఫరెన్షియేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 7, 8 అంటే మన క్యాలిక్యులస్ పార్ట్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, తర్వాత డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి మనకి మిగతా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. అంటే మన క్వశ్చన్ నెంబర్ 7, 8 డిఫరెన్షియేషన్ నుంచి వస్తాయి కాబట్టి డిఫరెన్షియేషన్లో మనం కొద్ది ఫార్ములాస్ అవి నేర్చుకుని 2 మార్క్స్ ఈజీగానే ఉంటాయి. ఒకసారి ఫార్ములాస్ వస్తే మనకి 2 మార్క్స్ ఈజీగానే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ది మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామ్లో వచ్చినాయో అవి మాత్రం చెప్పుకుంటున్నామండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 7x³ + 3x. అంటే ఇది ఏ ఫార్ములా ఉందంటే d/dx ఆఫ్ a పవర్ x, d/dx ఆఫ్ a పవర్ x, a పవర్ x ఇంటూ log a, a పవర్ x ఇంటూ log a. అంటే దాని ప్రకారం మనం డెరివేటివ్ ఆఫ్ a పవర్ x ఈజ్ఈక్వల్ టు a పవర్ x ఇంటూ log a రాయాలి. ఇప్పుడు y ఈజ్ఈక్వల్ టు మనం మామూలుగా లెట్ y ఈజ్ఈక్వల్ టు 7x³ + 3x అనుకుంటే, అంటే dy/dx ఈజ్ఈక్వల్ టు d/dx ఆఫ్ 7x³ + 3x. అంటే ఏ పవర్ ఎక్స్కి మనకి మామూలుగా అయితే డెరివేటివ్ ఎంత అంటే 7x³ + 3x ఇంటూ log 7, d/dx ఆఫ్ మనకి పవర్లో ఎంత ఉంది దానికి డెరివేటివ్ చేయాలి, x³ + 3x. ఇది ఏ పవర్ x ఇంటూ log a, మళ్ళీ పవర్లో దానికి డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ x³ + 3x. అంటే 7x³ + 3x ఇంటూ log 7. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ x³ అంటే 3x², d/dx ఆఫ్ kx అంటే k కాబట్టి d/dx ఆఫ్ kx ఈజ్ఈక్వల్ టు k. దాని నుంచి మనకి 3x ఈజ్ఈక్వల్ టు 3 అవుతుందండి. ఇది మనకి డిఫరెన్షియేషన్ చేయడం. 7x³ + 3x ఇంటూ log 7 ఇంటూ 3x² + 3. ఇది డిఫరెన్షియేషన్, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటే. అలాగే సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ఈక్వల్ టు e పవర్ sin 1x. అంటే మనకు తెలియాల్సిన డెరివేటివ్ల ఫార్ములాస్ ఏంటంటే d/dx ఆఫ్ e పవర్ xకి ఎంత ఒకసారి మనం తెలుసుకోవాలి. e పవర్ xకి ఎంత అంటే e పవర్ x, d/dx ఆఫ్ sin 1x. ఈ ఫార్ములాస్ తెలిస్తే కానీ మనకు రావండి. అంటే 1/√1 - x². అంటే ఏ అయితే ప్రాబ్లం చేస్తున్నామో ఆ ప్రాబ్లం వరకు అయినా ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే మనం కొద్ది చేయగలుగుతాము. కాబట్టి బ్రాకెట్లో పెడుతున్నామండి. అంటే ఏ ఫార్ములా అయితే ఇప్పుడు y ఈజ్ఈక్వల్ టు e పవర్ sin 1x ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అయితే అంటే మనం ఏం రాస్తాం, dy/dx రాస్తాం. తర్వాత d/dx ఆఫ్ e పవర్ sin 1x. e పవర్ xకి e పవర్ x డెరివేటివ్ కాబట్టి e పవర్ sin 1x. అలాగే d/dx ఆఫ్ sin 1xకి ఏంటంటే e పవర్ sin 1x. sin 1xకి ఎంత అంటే 1/√1 - x². అది ఆన్సర్ అండి. మనకి d/dx ఆఫ్ sin 1xకి 1/√1 - x². 3 అండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ tan 1 log x. మనకి మామూలుగా అయితే డెరివేటివ్ ఆఫ్ tan 1xకి 1/1 + x². అలాగే మనకి ఏవైతే ఫార్ములాస్ వస్తాయో అవి ఇక్కడ రాస్తానండి. అంటే d/dx ఆఫ్ tan 1x. tan 1x అంటే 1/1 + x², d/dx ఆఫ్ log x. log x అంటే 1/x. డెరివేటివ్స్ ఫార్ములాస్ ఇవి మనం ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ వాడతాం. కాబట్టి ఇక్కడ లెట్ y ఈజ్ఈక్వల్ టు tan 1 log x, tan 1 log x.
అంటే ఇప్పుడు ఇది tan ఇన్వర్స్ ఎక్స్ చేయాలి, ఇదంతా ఫంక్షన్లో ఎక్స్ అనుకుంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ log x. tan ఇన్వర్స్ x అంటే 1 బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. మళ్ళీ d బై dx ఆఫ్ దేన్ని చేయాలి, log x చేయాలి. log x అంటే 1 బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. d బై dx ఆఫ్ log x అంటే 1 బై x. అది మనకు ఆన్సర్ అండి. అంటే 1 బై x ఇంటూ 1 బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. ఇది మనం డిఫరెన్షియేట్ చేయడం. అలాగే ప్రాబ్లం నెంబర్ 4 వచ్చి f'(x) ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఏమొస్తాయంటే రెండు ఫార్ములాస్ వస్తాయి. d బై dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos x, d బై dx ఆఫ్ log x అంటే 1 బై x. దాని నుంచి మనకి డెరివేటివ్ చేద్దామండి. ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే f(x) ఈజ్ ఈక్వల్ టు sin log x. sin అంటే f'(x) మనం ఏం రాస్తామంటే ఇందాక దీనికి f'(x) రాస్తాం. అంటే cos log x d బై dx ఆఫ్ log x చేయాలి. అంటే ఏమవుతుందంటే log xకి డెరివేటివ్ ఏంటంటే cos log x బై log xకి 1 బై x కాబట్టి ఇది ఆన్సర్ అండి. cos log x బై x, sin xకి ఏమో cos x, log xకి ఏమో 1 బై x అండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log secant x ప్లస్ tan x. మనకి మామూలుగా అయితే దీంట్లో అయితే d బై dx ఆఫ్ secant xకి ఏంటంటే secant x ఇంటూ tan x, అలాగే d బై dx ఆఫ్ tan xకి ఏమవుతుందంటే secant square x. ఇప్పుడు మనకేమి ఇచ్చాడంటే y ఈజ్ ఈక్వల్ టు log secant x ప్లస్ tan x. మన డెరివేటివ్ log x కూడా d బై dx ఆఫ్ log x అంటే 1 బై x. ఈ ఫార్ములాస్ 3 మనకి ఉపయోగపడతాయండి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి. అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రాస్తే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రాస్తే మనకు dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ secant x ప్లస్ tan x. log xకి ఎంత అంటే 1 బై x కాబట్టి 1 బై ఇక్కడ secant x ప్లస్ tan x, d బై dx ఆఫ్ మనం ఏం చేయాలంటే ఫంక్షన్లో దానికి చేయాలి. అంటే secant x ప్లస్ tan x అంటే 1 బై secant x ప్లస్ tan x. secant x అంటే secant x ఇంటూ tan x అంటే secant స్క్వేర్ x. మామూలుగా అయితే పైన secant x కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే tan x ప్లస్ secant x బై secant x ప్లస్ tan x. ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే secant x. అంటే డెరివేటివ్ ఆఫ్ log x 1 బై x, d బై dx ఆఫ్ tan x, secant స్క్వేర్ x, d బై dx ఆఫ్ secant x ఇంటూ tan x. ఆ ఫార్ములాస్ 3 ఉపయోగించేసామండి. అలాగే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు cos log cot x. అంటే మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే cos log cot x. ఇప్పుడు మామూలుగా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x రాస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x రాస్తే మనం ఏం రాస్తామంటే dy బై dx రాస్తామండి. అంటే d బై dx ఆఫ్ మనం ఏం రాస్తాం cos log cot x.
అంటే కాస్ ఎక్స్కి మనకి ఇక్కడ ఫార్ములాస్ ఏమి ఉపయోగిస్తామంటే d/dx ఆఫ్ కాస్ ఎక్స్కి ఏంటంటే మైనస్ సైన్ ఎక్స్, అలాగే d/dx ఆఫ్ లాగ్ ఎక్స్కి ఏమో 1/x, d/dx ఆఫ్ కాట్ ఎక్స్కి ఏమో మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఇవి ఫార్ములాస్. ఇప్పుడు మామూలుగా అయితే మైనస్ సైన్ లాగ్ కాట్ ఎక్స్ d/dx ఆఫ్ లాగ్ కాట్ ఎక్స్కి చేయాలి. అంటే మైనస్ సైన్ లాగ్ కాట్ ఎక్స్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, 1/cot x. ఇక్కడ మళ్ళీ d/dx ఆఫ్ దేనికి చేయాలంటే ఫంక్షన్లో cot x ఉంది కాబట్టి cot x చేయాలి. అంటే ఏమవుతుందంటే మైనస్ సైన్ లాగ్ cot x, ఇక్కడ ఏమవుతుందంటే 1/cot x ఇంటూ మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్, మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అలాగే దాని నుంచి సైన్ లాగ్ కాట్ ఎక్స్, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాయొచ్చు, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాయొచ్చు. అంటే సైన్ ఎక్స్ పైకి వెళ్తుంది. ఇక్కడ కొసికెంట్ ఎక్స్ని 1/sin x రాయొచ్చు. ఇక్కడ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు వచ్చేది ఏంటంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ వస్తుందండి. ఇది ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 7 అండి. ఇఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ e⁻x ఇంటూ sin x దెన్ f'(x). అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. మామూలుగా అయితే మనం UVW ఫార్ములా ఉపయోగించి చేస్తామండి. అంటే d/dx ఆఫ్ x అంటే 1 అవుతుంది. అలాగే డెరివేటివ్ ఆఫ్ e⁻x అంటే e⁻x అంటే e⁻x అవుతుంది. d/dx ఆఫ్ sin x అంటే cos x అవుతుంది. అంటే ఈ 3 ఫార్ములా ఉపయోగిస్తామండి. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇస్తే d/dx ఆఫ్ UVW ఇస్తే మనం ఏం చేస్తామంటే ఒక్కో ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తామండి. అంటే UV ఇంటూ d/dx ఆఫ్ W, అలాగే ఇలాగే UW ఇంటూ d/dx ఆఫ్ Vకి చేద్దామండి. అలాగే తర్వాత Uకి చేయాలి, VW ఇంటూ d/dx ఆఫ్ Uకి చేయాలి. అంటే 3 ఫంక్షన్స్ ఇస్తే ఏం చేస్తామంటే ఒక్కో ఫంక్షన్కి ఒక్కోసారి డెరివేటివ్ చేస్తాం. కాబట్టి మనకి ఏమి ఇచ్చాడంటే f(x) ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ e⁻x ఇంటూ sin x. మనకి f'(x) చేయాలి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. అంటే f'(x) ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ x ఇంటూ e⁻x ఇంటూ sin x. మనకి మామూలుగా ఆ ఫార్ములా అప్లై చేస్తే ఏం రాస్తామంటే x ఇంటూ e⁻x ఇంటూ d/dx ఆఫ్ sin x రాయాలి. అలాగే x ఇంటూ sin x ఇంటూ d/dx ఆఫ్ e⁻x రాయాలి. తర్వాత e⁻x ఇంటూ sin x ఇంటూ d/dx ఆఫ్ x రాయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే x ఇంటూ e⁻x ఇంటూ cos x, x ఇంటూ sin x ఇంటూ e⁻x అంటే e⁻x రాయాలి. e⁻x ఇంటూ sin x ఇంటూ అంటే x కంటే 1 అవుతుందండి. అన్నిట్లో కామన్గా e⁻x ఉంది కాబట్టి e⁻x కామన్ తీస్తే x cos x ప్లస్ x sin x ప్లస్ sin x. ఇది మనకు ఆన్సర్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాము. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2x - 3
ప్లస్ రూట్ ఆఫ్ 7 - 3x అంటే మనకి డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ అండి. మనకు రూట్ ఎక్స్ ఉంది కాబట్టి 1/2 రూట్ ఎక్స్ లోన 2x - 3కి కూడా ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేయాలి. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ y = రూట్ ఆఫ్ 2x - 3 ప్లస్ 7 - 3x డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అయితే మనం ఏం రాస్తామంటే dy/dx రాస్తాం. dx ఆఫ్ రూట్ ఆఫ్ 2x - 3 ప్లస్ dx ఆఫ్ రూట్ ఆఫ్ 7 - 3x. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రూట్ ఎక్స్కి 1/2 రూట్ 2x - 3 dx ఆఫ్ 2x బ్రాకెట్లో దానికి రూట్లో దానికి చేయాలి ప్లస్ 1/2 రూట్ 7 - 3x dx ఆఫ్ 7 - 3x. ఇప్పుడు ఏమవుతుందంటే dx ఆఫ్ 2x అంటే 2 అవుతుంది. ఏమొస్తుందంటే 1/2 రూట్ 2x - 3 ఇక్కడ kx అంటే 2 వస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్కి 0 అయిపోతుంది ప్లస్ 1/2 రూట్ 7 - 3x కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే -3 వస్తుందండి. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1/2 రూట్ x - 3 మైనస్ 3/2 రూట్ 7 - 3x. ఇది ఆన్సర్ అండి. ప్రాబ్లం నెంబర్ 9 అండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x ఇంటూ tan ఇన్వర్స్ x. మనకి ఇక్కడ x 2 ఫంక్షన్స్ ఇచ్చాడు కాబట్టి మనం యూవీ ఫార్ములా ఉపయోగిస్తాము. అంటే మనకి యూవీ ఫార్ములా తెలుసు కదండి. లెట్ y = x ఇంటూ tan ఇన్వర్స్ x. మామూలుగా అయితే మనకి dx ఆఫ్ x అంటే 1, dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే -1/1 + x². ఈ రెండు మనకు ఉపయోగపడతాయి డెరివేటివ్స్. మనకి ఈ ఫార్ములా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అయితే అంటే dy/dx ఏం రాస్తామంటే dx ఆఫ్ x ఇంటూ tan ఇన్వర్స్ x. ఇక్కడ ఈ ఫార్ములా ఉపయోగిస్తామండి. ఫస్ట్ u ఇంటూ అంటే x ఇంటూ dx ఆఫ్ tan ఇన్వర్స్ x అలాగే ప్లస్ tan ఇన్వర్స్ x ఇంటూ అంటే ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, తర్వాత సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ dx ఆఫ్ x అంటే x ఇంటూ 1/1 + x² ప్లస్ tan ఇన్వర్స్ x అంటే 1 అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే x/1 + x² ప్లస్ tan ఇన్వర్స్ x. అలాగే మన 10వ ప్రాబ్లం అండి. y = cot ఇన్వర్స్ x³ హోల్ స్క్వేర్ దెన్ ఫైండ్ dy/dx. ఫైండ్ dy/dx అంటే మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ cot ఇన్వర్స్ x కంటే dx ఆఫ్ x⁴n చూద్దాం. x⁴n అంటే n ఇంటూ x⁴n-1 అలాగే dx ఆఫ్ cot ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ xకి ఏమో 1/1 + x² కదండి. ఇక్కడ cot ఇన్వర్స్ x అంటే -1/1 + x². దాని నుంచి మనకి ఏమి ఇచ్చాడంటే y = cot ఇన్వర్స్ x³ హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dy/dx రాస్తే dx ఆఫ్ cot ఇన్వర్స్ x³ హోల్ స్క్వేర్ n ఇంటూ x⁴ cot ఇన్వర్స్ x³ అంటే 2 - 1. మళ్ళీ డెరివేటివ్ దేన్ని చేయాలంటే dx ఆఫ్ cot ఇన్వర్స్ x³ చేస్తే మామూలుగా అయితే మనకి 2 ఇంటూ cot ఇన్వర్స్ x³ -1/1 +
ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్. మళ్ళీ డెరివేటివ్ దేనికి చేయాలంటే ఈ ఫంక్షన్లో ఎక్స్ క్యూబ్ చేయాలి. అంటే dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ -2/1 + x⁴ ఇంటూ cot ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్. మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3x². అంటే ఏమవుతుందంటే -6x² + x⁴ ఇంటూ cot ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్. ప్రాబ్లం నెంబర్ 11 అండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ 1/2x² - 1. ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్స్ ఇస్తే మనకి అంటే సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ సీకెంట్ థీటా వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ పుట్ x = cos θ తీసుకుంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2x² - 1 = అంటే 2cos² θ - 1. అంటే ఇక్కడ ఏమవుతుందంటే cos 2θ ఫార్ములా అండి ఇది. 2x² పుట్ x = cos θ తీసుకుంటే 2cos² θ - 1 అంటే cos 2θ అవుతుంది. ఇక్కడ y ఏమి ఇచ్చాడంటే మనకి సీకెంట్ ఇన్వర్స్ 1/2x² - 1 అంటే సీకెంట్ ఇన్వర్స్ 1/cos 2θ అంటే ఏమవుతుందంటే సీకెంట్ ఇన్వర్స్ సీకెంట్ 2θ. సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ సీకెంట్ 2θ = 2θ అవుతుందండి. అంటే 2 ఇంటూ ఇక్కడ x = cos θ అయితే θ ఏమవుతుందంటే cos ఇన్వర్స్ x అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ θ = cos ఇన్వర్స్ x. ఇప్పుడు డెరివేటివ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అయితే అంటే ఏం రాస్తామంటే dydx = 2 ఇంటూ cos ఇన్వర్స్ x అంటే sin ఇన్వర్స్ x 1/√1 - x². cos ఇన్వర్స్ xకి √1 - x² మైనస్ వస్తుందండి. అంటే -2/√1 - x². అలాగే 12 చూడండి y = sin ఇన్వర్స్ cos x దాన్ని ఫైండ్ dydx అన్నాడు. అంటే sin ఇన్వర్స్ x dydx ఆఫ్ sin ఇన్వర్స్ xకి ఏంటంటే 1/√1 - x² అండి. ఆ ఫార్ములా ప్రకారం చేయాలి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే y = sin ఇన్వర్స్ cos x అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అయితే అంటే మనం ఏం రాస్తామంటే dydx = dydx ఆఫ్ sin ఇన్వర్స్ cos x. sin ఇన్వర్స్ అంటే 1/√1 ఏమవుతుందంటే 1 - cos² x అవుతుందండి. అలాగే మనం dydx ఆఫ్ మళ్ళీ ఏం చేయాలంటే cos x చేయాలి. cos x కంటే ఏమవుతుందంటే -sin x అవుతుంది. ఇక్కడ 1 - cos² x అంటే sin² x కాబట్టి ఇక్కడ √2sin² x అవుతుంది. ఇక్కడ ఏమొస్తుందంటే -sin x ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి sin x వస్తుంది. అంటే sin x క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే -1 అండి. 13వ ప్రాబ్లం అండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ √1 - cos x / 1 + cos x. ఇక్కడ 1 - cos x అంటే ఫార్ములా ఏంటంటే 2sin² x/2. 1 + cos x అంటే 2cos² x/2. అంటే ఫార్ములా రాసి మనం ఇక్కడ ఏం రాయాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ ఇస్తే ఏం రాయాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan θ కింద మార్చుకోవాలి. అలాగే మనకి ఏమి ఇచ్చాడంటే y = tan ఇన్వర్స్ √1 - cos x / 1 + cos x. అంటే ఇక్కడ ఏం రాసుకుంటామంటే tan ఇన్వర్స్ 2sin² x/2 2cos² x/2 ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఇక్కడ tan² x/2 2 క్యాన్సిల్ అయిపోయి tan² x/2 వస్తుంది. అంటే మనకు వచ్చేది tan ఇన్వర్స్ ఆఫ్ tan x/2 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan θ అంటే ఏమవుతుందంటే ఇక్కడ x/2 అవుతుంది. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అయితే
dy/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ x/2. అంటే మనకి ఎక్స్కి 1/2 అనేది కాన్స్టెంట్, ఎక్స్కి ఏమవుతుందంటే 1 అవుతుంది. మనకు వచ్చే ఆన్సర్ dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే 14 ప్రాబ్లం వచ్చి ఇక్కడ కూడా మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా కింద రాసుకోవాలి. ఇక్కడికి మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఇక్కడ 3 sin θ - 4 sin cube θ సైన్ 3 θ. దాని నుంచి మనకి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే ఇక్కడ సైన్ థీటా తీసుకోవాలి. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ x అవుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే y ఈజ్ ఈక్వల్ టు లెట్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 sin θ - 4 sin cube θ. ఇక్కడ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 3 θ. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 3 θ ఈజ్ ఈక్వల్ టు 3 θ అవుతుంది. అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ థీటా అంటే మనకి ఏం రాయాలంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాయాలి. dy/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 3/√1 - x². 15 అండి. y ఈజ్ ఈక్వల్ టు e పవర్ a ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్, దెన్ షో దట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు ay/√1 - x² అండి. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే y ఈజ్ ఈక్వల్ టు e పవర్ a ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే dy/dx ఆఫ్ e పవర్ a సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే కాబట్టి ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. మనం డెరివేటివ్ దేనికి చేయాలంటే dy/dx ఆఫ్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ చేయాలి. ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి కాన్స్టెంట్ ఏ కాబట్టి 1/√1 - x². కాబట్టి ఇక్కడ ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే y కాబట్టి దీన్ని ప్లేస్లో y రాయొచ్చు కదండి. అంటే ఏమొస్తుంది అంటే ay/√1 - x² వస్తుంది. ఇది ఆన్సర్ మనకు ఫైండ్ అవుట్ చేయవలసింది. dy/dx ఈజ్ ఈక్వల్ టు ay/√1 - x². అలాగే మనకి ఇక్కడ నుంచి మనకి కొన్ని క్వశ్చన్ నెంబర్ 8 సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఇస్తున్నాడు. ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ మాత్రం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఇస్తున్నాడు, లేకపోతే మామూలుగా ఇచ్చేస్తున్నాడు. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటే అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. సెకండ్ ఆర్డర్ అంటే డాష్ కానీ d²y/dx² కానీ ఉంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటారు. అంటే ఒకసారి డెరివేటివ్ చేస్తే మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేయాలి y డాష్ అంటే. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే y ఈజ్ ఈక్వల్ టు 2x + 3/4x + 5. అంటే ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు u/v ఫార్ములా రాయాలి. u/v అంటే u/v v ఇంటూ అంటే 4x + 5 ఇంటూ dy/dx ఆఫ్ 2x + 3 మైనస్ 2x + 3 ఇంటూ dy/dx ఆఫ్ 4x + 5 బై 4x + 5 హోల్ స్క్వేర్. u/v ఫార్ములా అండి ఇది. అంటే u/v v ఇంటూ dy/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ dy/dx ఆఫ్ v బై v². అంటే 4x + 5 ఇంటూ ఇక్కడ 2x అంటే kx కాబట్టి ఇంటూ 2 అవుతుందండి, ప్లస్ 3కి 0 అవుతుంది, మైనస్ 2x + 3 ఇంటూ ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ 4x + 5 హోల్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి మనకి దీన్ని ఏం చేయాలంటే అగైన్ డెరివేటివ్ చేయాలి. అగైన్ అంటే 2 ఇంటూ 4x + 5 మైనస్ 4 ఇంటూ 2x +
3 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేద్దామండి. సింప్లిఫై చేస్తామంటే ఇక్కడ ఏమవుతుందంటే 8x అవుతుంది ప్లస్ 10 మైనస్ ఇక్కడ 8x అవుతుంది, ఇక్కడ మైనస్ 12 అవుతుంది. అంటే ఏమవుతుందంటే 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. 8x క్యాన్సిల్ అయిపోతుంది, అంటే -2 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. అగైన్ డెరివేటివ్ చేస్తే దీన్ని అగైన్ డెరివేటివ్ అంటే మనం మామూలుగా అయితే ఏం రాస్తామంటే d² బై dx², అంటే -2 ఇంటూ దీన్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుందంటే 4x ప్లస్ 5 హోల్ పవర్ -2. అంటే ఏమవుతుందంటే దీన్ని అగైన్ డెరివేటివ్ చేస్తే -2 ఇంటూ n ఇంటూ x పవర్ n - 1, అంటే -2 ఇంటూ 4x ప్లస్ 5 హోల్ పవర్ n - 1 అంటే -1 అంటే డెరివేటివ్ ఆఫ్ 4x ప్లస్ 5 చేయాలి కాబట్టి ఇక్కడ 4 వస్తుందండి. అంటే ఏమొస్తుందంటే 16 బై 4x ప్లస్ 5 హోల్ పవర్ 3 అండి. ఇది 17 అండి. y = a ఇంటూ e పవర్ nx ప్లస్ b ఇంటూ e పవర్ -nx. దెన్ ప్రూవ్ దట్ y =, అంటే ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ y అనేది ఒక ఇచ్చాడు. y = a ఇంటూ e పవర్ nx ప్లస్ b ఇంటూ e పవర్ -nx. కాబట్టి మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే y డాష్ = a ఇంటూ a అనేది కాన్స్టెంట్, మనకి d/dx ఆఫ్ ఏం చేయాలంటే e పవర్ nx చేయాలి ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ -nx చేయాలి. అంటే మామూలుగా అయితే a ఇంటూ e పవర్ nxకి nxే, మళ్ళీ పవర్లో దానికి nx అంటే d/dx ఆఫ్ nx అంటే kx కాబట్టి n అవుతుంది. అలాగే ప్లస్ b ఇంటూ e పవర్ -nxకి -nx అవుతుంది. పవర్లో దానికి చేస్తే -n అవుతుందండి. అంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందంటే అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అయితే ఏమవుతుందంటే y డాష్ అని రాస్తాం. a ఇంటూ a అనేది కాన్స్టెంట్, ఇక్కడ మళ్ళీ d/dx ఆఫ్ e పవర్ nx చేయాలి. ఇక్కడ మైనస్ ఇక్కడ రాస్తే bn e పవర్ d/dx ఆఫ్ e పవర్ -nx. ఇప్పుడు చేస్తే ఏమవుతుందంటే an ఇంటూ e పవర్ nxకి ఇంటూ n, అలాగే bn ఇంటూ e పవర్ -nx ఇంటూ -n. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే an² e పవర్ nx, ఈ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. అంటే bn² e పవర్ -nx. రెండిట్లో కామన్గా n² ఉంది కాబట్టి n² కామన్ తీస్తే n² ఇంటూ a ఇంటూ e పవర్ nx ప్లస్ b ఇంటూ e పవర్ -nx. అంటే n² ఇంటూ ఇదంతా ఏంటంటే y కాబట్టి n² ఇంటూ y అవుతుంది. అంటే ఏం లేదు, y డాష్ అంటే మనకి అగైన్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఇక్కడ ఇలాగే దీన్ని కూడా ఈ ప్రాబ్లంలోనే చేయాలి. ఇక్కడ y = ఏమి ఇచ్చాడంటే a ఇంటూ x పవర్ n+1 ప్లస్ b ఇంటూ x పవర్ -n. ఇప్పుడు ఇక్కడ y డాష్ ఉంది కాబట్టి ఒకసారి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వరకు చేసి ఇక్కడ ఏం చేయాలంటే x² మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రావాలి మనకి. కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అయితే y డాష్ = a అనేది కాన్స్టెంట్, d/dx ఆఫ్ x పవర్ n+1 ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ x పవర్ -n. అంటే a ఇంటూ x పవర్ nకి ఏంటి ఫార్ములా n+1 ఇంటూ x పవర్ n+1 -1. ఇక్కడ ఏం రాయాలి ప్లస్ b ఇంటూ -n ఇంటూ x పవర్ -n -1. అంటే ఈ 1 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏమొస్తుందంటే మనకి a ఇంటూ n+1 ఇంటూ x పవర్ n మైనస్ b ఇంటూ n ఇంటూ x పవర్ -n -1.
ఇప్పుడు మనం అగైన్ మళ్ళీ ఏం చేయాలంటే డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే y" రాస్తామండి. ఇక్కడ ఏ ఇంటూ n+1 అనేది కాన్స్టెంటు, ఇక్కడ n ఇంటూ x⁻n-1, ఇక్కడ చేస్తే bn అనేది కాన్స్టెంటు -n-1, ఇక్కడ dx ఆఫ్ ఇక్కడ దీనికి చేస్తే x⁻n-1 కాబట్టి ఇది మనం y" అండి. దీనికి మనం ఏం చేస్తామంటే x² మల్టిప్లై చేస్తాం. ఇక్కడ x² ఉంది కాబట్టి మల్టిప్లై విత్ x² చేస్తే x² y" a ఇంటూ n+1 n ఇంటూ x² మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే x⁻n+1 అవుతుంది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ప్లస్ b ఇంటూ n ఇంటూ n+1 ఇక్కడ ఏమవుతుందంటే -n అవుతుంది. ఇప్పుడు రెండిట్లో కామన్గా n ఇంటూ n+1 కామన్గా ఉంది కాబట్టి n ఇంటూ n+1 కామన్గా ఉంది కాబట్టి ఏం రాయొచ్చు అంటే a ఇంటూ x⁻n+1 ప్లస్ b ఇంటూ x⁻n. కాబట్టి మనకు వచ్చి n ఇంటూ n+1 దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇదంతా y అని రాసుకోవచ్చు కాబట్టి ఇంటూ y అని రాయొచ్చు ఇంటూ y. మనకి x² ఇంటూ y" మనం ఏం ప్రూవ్ చేసామంటే n ఇంటూ n+1 ఇంటూ మీకు ఈ 2 మార్క్స్లో 7, 8 వరకు అయినాయండి. అలాగే ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు తరువుగా చేసుకుని మనకి 2 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 మార్క్స్ 7 మార్క్స్ కూడా చేద్దామండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.